ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నమే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి. అయితే ఇందులో 5 గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది, కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు. శని, రవి, బుధుడు, శుక్రుడు, రాహు మీనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు 4 రోజుల పాటు మేషన్కు మళ్ళీ వచ్చి చేరుకుంటాడు. అదేవిధంగా కుజుడు కర్కాటకంలో 3వ తేదీ నుంచి ఉంటున్నాడు, ఏప్రిల్ 3 నుంచి. ఆయన ఒక 2 నెలల 15 రోజుల పాటు ఉంటాడు. కన్యారాశిలో కేతువు, గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీన లగ్నం వారు చాలా మంది భయపడుతున్నారు. అమ్మో ఏలినాడు సరండి రాశిలోకి వచ్చేస్తుంది, ఏమైపోయింది, మేషానికి స్టార్ట్ అయింది, మీనానికి లగ్నంలోకి వచ్చింది, కుంభానికి ఎండింగ్లోకి, ఏమీ అయిపోదు. గుర్తుపెట్టుకుని నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను కదా. చక్కగా మన పని మనం చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే నేను చాలాసార్లు చాలా వాటిలో వివరించాను కూడా. ఏంటంటే ఏలినాడు శని వచ్చినంత మాత్రం చేత ఏ గ్రంథంలో కూడా అయ్యా మీరు ఏలినాడు శని వచ్చింది కాబట్టి ఎందుకు పనికి రాకుండా పోతారని ఎక్కడా రాసిలేదు. చూపించండి ఉంటే, ఏమంటే ఏలినాడు శని వస్తే ఎందుకు పనికి రాదని లేదు. మహాదశలు, అంతర్దశలు, యోగాలు, వాళ్ళ జీవిత భాగస్వామి జాతకం కొంత సపోర్ట్ చేస్తుంది, పిల్లల జాతకం కొంత సపోర్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని కొంచెం ఆలస్యం అవుతాయి పనులు, కొంచెం శ్రమ ఉంటుంది, అంతేగాని ఏమీ అయిపోకుండా ఉండదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఏలినాడు శనిలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, అష్టమ శనిలోనే జగన్ గారు సీఎం అయ్యారు, ఇప్పుడు మన ఎవరైతే మనకి పిఎం అయ్యారు ఎవరు, మన మోడీ గారు, ఇప్పుడు కొనసాగుతుంది కూడా అర్ధాష్టమ శనిలో కొనసాగుతున్నారు అనేది చాలా స్పష్టంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది గత వీడియోలో. కాబట్టి టెన్షన్ పడకండి, బద్ధకం వీడండి. ఏలినాడు శని రాశిలో ఉన్నప్పుడు బద్దకిస్తుంటాము, పోస్ట్ పోన్ చేస్తుంటాం వర్క్. ఆ పోస్ట్ పోన్ అనేది చేయకండి. పనులు ఇవాళ చేయాల్సింది ఇవాళ చేసినట్టు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే అదే మన కొంప ముంచుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చేయకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కాస్త ఓవర్ వర్క్, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులకి, సంతానానికి ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, లేదా కుటుంబ సభ్యులతో స్నేహితులతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. అది ఒకటి కొంచెం చూసుకోండి. కాస్త దూర ప్రాంతాలకి స్నేహితులతో కలిసి వెళ్ళి నీటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీన లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఎప్పటి నుంచో పలానా కోర్స్ చేద్దాము, ఆన్లైన్లో పలానా కోర్స్ చేద్దాము, వేరే దేశానికి వెళ్ళి అక్కడ పలానా కోర్స్ చేద్దామని ఎదురు చూసేటువంటి వారికి ఇది సరైన సమయం. కాస్త పార్ట్నర్షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ 2వ స్థానం, వాక్ స్థానాన్ని అధిపతిని ఇచ్చి పొందుతున్నాడు. అయితే ఇక్కడ ధనపరమైన ఇబ్బందులు ఇస్తాడా అంటే, షేర్ మార్కెట్ విషయంలో తెలుసుకోకుండా వెళ్తే మాత్రం ఇబ్బంది ఇస్తుంది. అదేవిధంగా ఈ
6, 7 తేదీలు మరియు అదేవిధంగా 21 నుంచి 24 తేదీలు నెలాఖరి సమయంలో చంద్రుడు ఎప్పుడైతే కుజుడితో కలిసి నీచభంగ రాజయోగాన్ని ఇస్తాడో ఆ సమయంలో మంచి కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో మార్పులు గోచరిస్తున్నాయి. సేమ్ మీరు చేస్తున్న కంపెనీ వాళ్ళే మిమ్మల్ని ఇంకొక ప్రాజెక్ట్లో వేయడం కానీ, ఇంకో కంపెనీ దాంట్లోకి పంపించడం కానీ అలా జరగనుంది. ఇక మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయి నమః అని చేసుకోండి. మరి ఎక్కువగా ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది ఉందండి, ముందే నాకు ధన సంబంధించినటువంటి విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధని నమః అనే నామస్మరణ చేస్తూ కుంకుమతో అమ్మవారి ఆరాధన చేస్తూ ఒక్కొక్క లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామం తీసుకొని శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అలా చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మీకు దగ్గరలో ఆలయంలో శివాలయం కానీ ఏదైనా మంచి ఆలయం ఉంటే, శక్తి ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, విష్ణు ఆలయం కావచ్చు, అక్కడికి నూనెని తీసుకెళ్ళి ఇవ్వండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే, రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం, గోశాలకు వెళ్ళడం చేయండి. మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా, ఏ ఏలినాటి శని వస్తున్నా, ఎటువంటి ఉన్నా కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు. ఒకటి. ఇంకోటి, ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం. క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం. అలాగే జరిగింది కూడా, ప్రతిదీ గొడవలు. విశ్వవసునామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు, తగ్గుతుంది, పంటలు చక్కగా అవుతాయి. అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి. కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వవసునామ సంవత్సరం నుంచి. అదేమిటి అంటే మనకి ఎలా అయితే జిహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని, షాహాద్ అని, సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి. అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము, షాహాద్ అంటే మేము శాక్తీయులము, సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది, అందరూ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవారాధకుల్ని కావచ్చు, విష్ణు ఆరాధకుల్ని కావచ్చు, శక్తి ఆరాధకుల్ని కావచ్చు, గానాపత్యుల్ని కావచ్చు, వాళ్ళని గౌరవిస్తారు, వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని కించపరచరు. కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో, మీనంలోకి రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది, ఒక 2 నెలల ముందు నుంచే, ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుద్ది. అయితే ఈ 2.5 సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో. ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా. ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు, అరే అనవసరంగా నేను విష్ణువునే ప్రార్థిస్తాను, లేకపోతే నేను శివుణ్ణే ప్రార్థిస్తాను, లేకపోతే నేను అమ్మవారిని తలుచుకోవడం తప్పేం లేదు. మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది. కానీ ఇది తలుచుకుంటూ, ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులను ద్వేషించడం, లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకుల్ని ద్వేషించడం, ఈ ధోరణి నుంచి, ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది. ఈ శని రాహు కలిసి మీన రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ రావడము, కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం, అకారణంగా వర్షాలు, అలాగే జల సంబంధించినటువంటి
ఇబ్బందులు. అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు. కానీ అలా ఏమీ రాదు. ఏదో చిన్న చిన్నవి వచ్చిపోతాయి. ఏం టెన్షన్ పడకండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే, చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు. ఏమండి నాకు ఏలినాటి శని వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని ఎవరికి వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు. ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు. కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి. చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక 5-10 నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి. విష్ణువునా, అమ్మవారినా, శివుడినా, గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు. అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి, గోశాలకు వెళ్ళండి. వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన, పితృదేవతలకు అమావాస్య నాడే స్వయం పాకం ఇవ్వడం, లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం, లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం. ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినట్టు, వేప చిగురు, వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం. కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని, నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన, దేవారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు, నేను ఈ రోజు నుంచి ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను, ఖచ్చితంగా నేను దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. దశమ స్థానంలో ఎప్పుడైతే కుజుడున్నాడో, కుజుడు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో పార్ట్నర్స్ మూలంగా కావచ్చు, జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు, ధనపరమైనటువంటి మూలంగా కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల మూలంగా కావచ్చు, కొంత స్ట్రెస్ను కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి కాస్త అప్పుడప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి, గోవులకి క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః నామస్మరణ చేయండి. అవకాశాలు వస్తాయి, దాంతోపాటు కాస్త స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. సహజంగానే ఇక్కడ మీకు తులవారికి 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉండటం అనేటువంటిది ఏంటంటే కాస్త మీకు ఏదైతే శత్రువుపై జయం, కోర్టు వ్యవహారాల్లో గెలుపులు ఇటువంటివి ఇస్తున్నాయి. లోన్స్ రావడానికి అనుకూలత. కాకపోతే సప్తమాధిపతి నీచంలో ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్తో ఉండేటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి. అదేవిధంగా 12వ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో, 12 కేతు ఏమైపోతుందంటే ఇక్కడ కేతు ప్రభావం ఏదైతే ఉందో ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 5వ స్థానము, 12వ స్థానము, అలాగే పంచమాధిపతి వెళ్ళి 6వ స్థానంలో ఉండడము, ఇవన్నీ కాస్త లోన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి ఉద్యోగాల కోసం వెళ్ళడం వల్ల ఎక్కువగా మీకు ప్రభావితం, అంటే ఎక్కువగా పాజిటివ్ ఫలితాలు చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.